హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఐఐపిఈ రిక్రూట్మెంట్ 2025 14 నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నోటిఫికేషన్ 2025 విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వివిధ బోధనేతర స్థానాలకు నియామక డ్రైవ్ను ప్రకటించబడింది. ఈ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో 14 ఖాళీలు ఉన్నాయి. ఈ అప్లికేషన్ ఎప్పుడు విడుదల చేశారు? మార్చ్ 15, 2025 అప్లికేషన్ అనేది విడుదల చేశారు. నోటిఫికేషన్ సంబంధించింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు? మార్చ్ 31, 2025 అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. అలాగే ఐఐపిఈ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇచ్చారని తెలుసుకుందాం. పోస్టు అంటే ఈ సంస్థ పేరేంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ప్రకటన ఐఐపిఈ ఎన్టీఎస్ కాంట్రాక్ట్ బేస్ మీద. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 14. పోస్ట్ నేమ్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ విభాగాల్లో మనకి వేకెన్సీసే ఉన్నాయి. ఉద్యోగం ఎక్కడ ఇస్తారు? విశాఖపట్నం. శాలరీ వచ్చేసి 32,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. అర్హత మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబిలిటీ. అధికారిక వెబ్సైట్ ఐఐపిని మీరు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఈ దరఖాస్తు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చ్ 15, 2025 మార్నింగ్ 9కి ఓపెన్ చేశారు. అలాగే ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ తేదీ వచ్చేసి మార్చ్ 31 ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ చేస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ అభ్యర్థులకు 100 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అలాగే మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్స్ అలాగే ఆ పోస్ట్ గలవారి ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలో తెలుసుకుందాం. జూనియర్ అసిస్టెంట్ కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు సంబంధిత రంగాల్లో 2 years అనుభవం ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్లో ప్రావీణ్యం ఉండడం అవసరం. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు 55% మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ మరియు బోధన లేదా పరిశోధన ప్రయోగశాలలో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే 3 years అనుభవంతో మెకానికల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా 5 ఏళ్ల అనుభవంతో ఐటీఐ, ఎన్సీవీటీలో మీరు శిక్షణ కలిగి ఉండాలి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 55% ఆఫ్ మార్కులతో కెమికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ మరియు పరిశోధన ప్రయోగాల్లో 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లేదా 3 years అనుభవంతో కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా 5 సంవత్సరాల అనుభవంతో ఐటీఐ, ఎన్సీవీటీలో వృత్తి చేసి ఉండాలండి. సో అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు 55% మీకు మార్క్స్ కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలి. అలాగే మీరు పరిశోధన ప్రయోగాల్లో 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే 3 years అనుభవంతో కంప్యూటర్ సైన్స్లో 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదంటే 5 ఏళ్ల అనుభవంతో ఐటీఐ, ఎన్సీవీటీలో మీరు శిక్షణ కలిగి ఉండాలి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ 55% మార్క్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలి. లేదంటే 2 years మీకు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి పరిశోధన చేసినట్టు. లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కెమిస్ట్రీలో 3 ఏళ్ళు డిప్లొమా చేసి ఉండాలి. అలాగే 5 సంవత్సరాల అనుభవం ఉన్న ఐటీఐ, ఎన్సీటీవీలో మీరు శిక్షణ కలిగి ఉండాలి. ఇవండి మీరు ఉన్న పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలండి. అలాగే ఏజ్ సడలింపు అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు భారతీయ ప్రభుత్వ నిబంధన ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? జూనియర్ అసిస్టెంట్ అలాగే స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్క్స్కి, రాత పరీక్ష 80 మార్క్స్కి, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు 20 మార్క్స్. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ 100 మార్క్స్కి, రాత పరీక్ష 80 మార్క్స్కి, అలాగే కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష 20 మార్క్స్ ఉంటుంది. అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆసక్తి గల అభ్యర్థులు ఈ కింది వివరాలను అనుసరించి మీరు ఫిలప్ చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. ఐఐపిఈ రిక్రూట్మెంట్ పోర్టల్లో అప్లికేషన్ పోర్టల్లో యాక్సెస్ చేయండి.
నమోదు చేసుకోండి. ఏమని చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ చిరునామా మరియు సంప్రదింపు నంబర్కు మీ ఫోన్ నంబర్ ఇవ్వాలి. అలాగే దరఖాస్తు ఫామ్ని ఫిలప్ చేయాలి. మీకు అవసరమైన వ్యక్తిగత మరియు ఎడ్యుకేషన్ అలాగే వృత్తిపరమైన వివరాలను ఫిలప్ చేయాలి. అలాగే పత్రాలను అప్లోడ్ చేయాలి. ఏ పత్రాలు? మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్లు, ఇటీవల పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే అవసరమైన స్కాన్ చేసిన కాపీలను జత చేసి మీరు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు వర్తించే రుసుమును చెల్లించడానికి ఆన్లైన్ చెల్లింపు మీకు ఉపయోగపడుతుంది. అలాగే దరఖాస్తును సమర్పించండి. నమోదు చేసిన అన్ని సమాచారాన్ని సమీక్షించి మీరు గడువుకు ముందే దరఖాస్తును చేయాలి. అలాగే ప్రింట్ తీసుకోవాలి. సమర్పించిన తర్వాత భవిష్యత్ సూచన కోసం మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చారండి, ఒకసారి చదువుదాం. అందించిన సమాచారం అంతా ఖచ్చితమైనది మరియు సంబంధిత పత్రాల ద్వారా మద్దతు ఇవ్వబడిందని నిర్ధారించుకోండి. అసంపూర్ణ దరఖాస్తులు లేదా అవసరమైన పత్రాలు లేనిచో తిరస్కరించబడతాయి. భవిష్యత్ ఉత్తరణ ప్రత్యుత్తరాల కోసం దరఖాస్తు ఫామ్ను కాపీ లేదా ఫీజు రసీదు ఉంచుకోండి. ప్రస్తుతం పనిచేస్తున్న అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో సమయంలో వారి యజమాని నుండి నిరభ్యతల ధృవీకరణ NOC లెటర్ తెచ్చుకోవాలి. అర్హత ప్రమాణాలు పాటించడం ఎంపికకు హామీ ఇవ్వదు. సంస్థ నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది. సో ఎవరైతే ఈ పోస్ట్కి గల ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు నేను చెప్పిన అన్ని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు బై ఛాన్స్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.